ఆచార్య చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత జ్ఞానవంతుల్లో ఒకరు. ఆయన రచించిన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక అంశాలను లోతుగా వివరించారు. శతాబ్దాలు గడిచినా ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికి ప్రాముఖ్యత కోల్పోలేదు. ఈ బోధనలను మన జీవితంలో పాటిస్తే అవి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా సమాజానికి మేలు చేస్తాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను భూమికి భారంగా పేర్కొన్నారు. ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చూద్దాం. విద్యను నిరాకరించేవారు. చాణక్యుడి ప్రకారం చదువు నేర్చుకోకుండా జ్ఞానం సంపాదించేందుకు ఆసక్తి చూపని వ్యక్తి ఈ భూమికి భారం అని ఆయన అన్నారు. ఎందుకంటే విద్య మనిషిని చైతన్యవంతుడిగా మార్చుతుంది. విద్య లేని మనిషికి కొత్త ఆలోచనలు, స్పష్టమైన దృక్పథం ఉండదు. అతను పాత ఆలోచనలతోనే జీవిస్తూ మార్పును స్వీకరించలేడు. దాన ధర్మాలు చేయని వారు. ఆచార్యుని బోధనల ప్రకారం సంపాదించిన ధనంలో కొంత భాగమైన మంచి పనులకు ఉపయోగించాలి. కానీ ఎవరైనా దాన ధర్మాలు చేయకుండా సొమ్ము కూడబెట్టడానికే జీవితాన్ని పరిమితం చేస్తే ఆ వ్యక్తి భూమికి భారం అని చాణక్యుడు అన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, దానం చేయడం మనిషిగా ఉన్న మన బాధ్యత. ద్వేషం, అసూయ కలిగిన వారు. ఇతరులతో ఎప్పుడూ చెడుగా మాట్లాడే, కోపంగా ప్రవర్తించే వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు. కుటుంబ సభ్యులు కూడా కాదు. ఇతరుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉన్నవారు సమాజానికి ఇబ్బందికరులు. ఇలాంటి వ్యక్తులు భూమిపై భారంగా ఉంటారని చాణక్యుడు చెప్పారు. స్త్రీలను, పెద్దలను గౌరవించని వారు. స్త్రీల పట్ల తక్కువగానే చూడడం, పెద్దలను గౌరవించకపోవడం చాణక్యుడు తీవ్రంగా విమర్శించాడు. ఆయన ప్రకారం స్త్రీలకు గౌరవం ఇవ్వని, పెద్దల పట్ల భక్తి లేకుండా ప్రవర్తించే వ్యక్తికి దేవుని ఆశీర్వాదాలు లభించవు. ఇటువంటి వారు కూడా ఈ ప్రపంచానికి భారం అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చాణక్య బోధనలు మనకు స్పష్టమైన సందేశం ఇస్తాయి. విద్య, దానం, వినయం, గౌరవం వంటి విలువలు జీవనానికి పునాదులు. వీటిని అనుసరించినప్పుడు మాత్రమే మనిషి నిజమైన అర్థంలో భూమికి భారము కాని వ్యక్తిగా నిలుస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.